ఓం నమ శివాయ. మనం శివమహాపురాణంలో రమణుల గురించి తెలుసుకుంటున్నాం. ఆయన జీవిత చరిత్రల గురించి. నిన్న ఆయన ఒక లెటర్ రాసి ఆ పెట్టెలోంచి ₹3 తీసుకుని తన తండ్రిని వెతకడానికి వెడుతున్నాను, తన తండ్రి గురించి అని, మీరు నా గురించి వెతకద్దు అని చెప్పేసి రాసేసి ఆయన బయలుదేరాడు. ఆయన బయలుదేరి స్టేషన్కి వెళ్ళేసరికి తిరువణ్ణామలై వైపు వెళ్ళవలసిన రైలు ఆశ్చర్యకరంగా ఆ రోజు ఆలస్యంగా వచ్చింది. అది ఈశ్వరాజ్ఞ అనుకున్నాడు. అంతే కదండి. అప్పటికి కాట్పాడి తిరువణ్ణామలై లైను ప్రారంభించబడిందని ఆయనకు తెలియదు. అందుకని తిండివనం వెళ్ళడం కోసమని టిక్కెట్ కొనుక్కున్నాడు. రైలు ఎక్కి ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఈశ్వరుడు అడుగడుగునా ఆయనకి వెళ్ళవలసిన మార్గాన్ని చూపించేశాడండి. ఒక మౌల్వి ఆయన ఎదురుగుండా కూర్చుని అందరికీ భగవత్ కథలు చెప్తున్నాడు. ఆయన అన్నాడు, చిన్నస్వామి, ఇందాక నుండి చూస్తున్నాను, ధ్యానంలో ఉన్నారు, మీరు ఎక్కడికి పెడుతున్నారు అని అడిగారు. తిరువణ్ణామలై అన్నాడు ఆయన. మరి ఈ రైలుకి ఎక్కడికి పెడతారు అన్నారు. తిండివనం దిగుతాను అన్నాడు. తిండివనం వెళ్ళవలసిన అవసరం లేదు, విల్లీపురంలో దిగిపోతే అక్కడి నుంచి కాట్పాడికి కొత్త రైలు మార్గం ప్రారంభించబడింది, అందులో మీరు తిరువణ్ణామలైకి వెళ్ళవచ్చు, కాబట్టి మీరు తిండివనంలో దిగిపోండి, నేను కూడా తిరువణ్ణామలై ముందు స్టేషన్కి వెడతాను అన్నాడు. ఒక అర్ధణా పెట్టి 2 బేరీకాయలు కొనుక్కున్నాడు. బేరీకాయలంటే చాలామందికి తెలుసో తెలీదు. అది ఎంత అంటే కొంచెం తింటే కొద్దిగా కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. అందులో ఒక కాయ సగం తిన్నాడు. ఆకలి తీరిపోయినట్లు అనిపించింది. అందులో ఆయనకి ధ్యానంలో భగవంతుడి దృష్టిలోనే ఉన్నాడు కదండి. ఏదో తినాలి, మా శరీరం నిలబడడానికి తినాలి అన్న ఇదిలోనే ఉంటాడు, కానీ కడుపు నిండా తినేద్దామా, ఏమేమి తిందాము అనే అన్న ధ్యాసలో ఉండడు ఆయన. ఆయన సగం తినేసరికి ఆకలి తీరిపోయినట్లు అనిపించింది. 3 పూటలా అన్నం తిని చిరుతిళ్ళు తినే వ్యక్తికి ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత కేవలం ఒక బేరీకాయలో సగం తింటే ఆకలి తీరిపోయింది. ఆయన విల్లీపురంలో దిగిపోయాడు. మరునాడు తెల్లవారుజామున తప్ప రైలు లేదు. ధ్యానమగ్నుడే కూర్చున్నాడు. తెల్లారింది, రైలు వచ్చింది. ఆయన రైలు ఎక్కేశాడు. రైల్లో పూర్తిగా టిక్కెట్ కొనుక్కోవడానికి కావలసినంత డబ్బు ఆయన వద్ద లేదు. ఆయన ₹3 కదండి తెచ్చుకున్నాడు. అందుకని మాంబలం పట్టు అనే స్టేషన్లో దిగిపోయి అక్కడి నుంచి తిరువణ్ణామలైకి నడిచి వెళ్ళిపోదామని కొన్ని కిలోమీటర్ల దూరం నడిచాడు. నడిచి 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 నల్లూరు అనే ఊరు చేరుకున్నాడు. అక్కడే జ్ఞాన సంబంధరికి కొండ మీద ఉన్న పరమేశ్వరుడు జ్యోతి రూపంలో సాక్షాత్కరించారండి. అక్కడి గుడికి వెళ్ళి చీకట్లో కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. ఆయనకు అక్కడ జ్యోతి దర్శనం అయింది. ఈలోగా అర్చకుడు వచ్చాడు, పూజ చేశాడు, ప్రసాదాలు నైవేద్యం పెట్టాడు. అప్పుడు ఈయన, నాకు ఆకలిగా ఉంది, కొద్దిగా ప్రసాదం పెడతారా అని అడిగారు. చీకట్లో ఎక్కడో లోపల కూర్చున్నావు, బయటికి రా, నీకు పెట్టడానికి ఇక్కడ ప్రసాదాలు ఎవరు వండి సిద్ధం చేయలేదు అని చెప్పాడు అర్చకుడు. ఆయన ఏమీ అనలేదు. పోనీ ఆకలి వేస్తోంది, తినడానికి ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందా అని అడిగాడు. అడిగితే ఇక్కడి నుండి కీలూరు అనబడే ఊరు 2-3 కిలోమీటర్లు దూరం వెడితే వస్తుంది. అక్కడ మళ్ళీ దేవాలయంలో అర్చన జరుగుతుంది, అక్కడ ప్రసాదం నీకేమైనా పెడతారేమో, మాతో రండి అని వాద్యగాళ్ళు అంటే వాళ్ళ వెనకాలే వెళ్ళాడు. ఈయనకు అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు. పాపం పిల్లాడు తిన్నది లేదు కదండి. అందులో నీరసం వచ్చేసింది అంత దూరం ప్రయాణం చేసేసరికి, నడిచి నడిచి. అలా నీరసంతోనే కీలూరు చేరుకున్నాడు. అక్కడ బ్రాహ్మణులు పూజ చేసేశారు. అయ్యా, నాకు ఆకలేస్తోంది, కొంచెం ప్రసాదం పెడతారా అని అడిగాడు. నీకు పెట్టడం కోసమే వండి తెచ్చామనుకున్నావా, మేము పెట్టాం అన్నాడు. అని వాద్యగాళ్లకు ప్రసాదం పెట్టారు. పెడితే దేవాలయంలో వాద్యం వేయించే వాద్యగాళ్ళు పిల్లవాడిని చూసి, అయ్యో పాపం ఎంతో నీరసపడి ఉన్నాడో అని వాళ్ళకి ఇచ్చిన ప్రసాదంలో కొంత ఆయనకు పెట్టారు. బాబు, నీకు ప్రసాదం అయితే పెట్టాం, కానీ నీళ్లు కావాలంటే ఆ పక్కన బ్రాహ్మణ వీధి ఉంది, అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు అడుగు అన్నారు. అప్పుడు ఆ పిల్లవాడు బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి ఒక ఇంటి ముందు నిలబడి, అమ్మా, నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు. వాళ్ళు మంచినీళ్లు తెచ్చే లోపల ఈయన ధ్యానమగ్నులు అయిపోయారో, సృహే తప్పి పడిపోయిందో తెలియదు, కానీ నేల మీద పడిపోయారు. అలా పడిపోయిన తర్వాత వాళ్ళకి మరునాడు ఉదయం తెలివొచ్చింది. తెలివొచ్చేసరికి ఆయన మహా ఆకలితో ఉన్నాడు. రామకృష్ణ పరమహంసకు ఇటువంటి ఆకలే పుట్టేదండి. అప్పుడు ఆయనకు అన్నప్రాసన చూపిస్తే ఆయనకు ఆకలి తగ్గేదిట. ఈ పిల్లవాడు కింద పడిపోయి పెంటకుప్ప మీద పడిపోయిన మట్టిలో ఉన్న అన్నాన్ని ఏరుకుని ఊదుకుని తిని మంచినీళ్ళు తాగాడు. అక్కడే ఉన్న ముద్దుకృష్ణ అయ్యర్ అనబడే ఆయన ఒకళ్ళింటికి వెళ్ళాడు. ఆయన పేరు ముద్దుకృష్ణ అయ్యర్.
వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఈయన. ఆ రోజు గోకులాష్టమి. ముద్దుకృష్ణ అయ్యర్ ఒక భాగవతోత్తముడు. ఆయన ఇంటికి వెళ్ళి, అయ్యా నాకు కొద్దిగా అన్నం ఉంటే పెడతారా అని అడిగాడు. అప్పటికి ఆయన చెల్లెలు నదీ స్నానానికని వెళ్ళింది. ఈయన నూతి దగ్గర స్నానం చేస్తున్నాడు. నీ ఉండవయ్యా, మా చెల్లెలు వస్తుంది, నీకేమైనా పెడుతుంది అని చెప్పాడు. ఆ చెల్లెలు చాలా సాంప్రదాయ నిష్ట కలిగిన స్త్రీ. ఆవిడకి మడి ఆచారం చాలా ఎక్కువ. ఆమె ఇంటికి వచ్చింది. అయ్యో నాయనా, ఈవేళ గోకులాష్టమి, నీవు పిల్లాడివి, చూస్తే నీవే చిన్ని కృష్ణుడిలా ఉన్నావు. నీకు అన్నం పెట్టాలని ఉంది, కానీ నేను మడి కట్టుకుని వంట చేయాలి. అప్పటి వరకు ఆగగలవా అని అడిగింది. అప్పుడు ఆయన చాలా నీరసంగా ఆకలితో ఆవిడ వంక చూశాడు. అయ్యో ఉండలేవా, పోనేలే, చెద్దన్నం ఉంది పెడతానుండు అంది. ఒకరి ఆకలి తీర్చడం కన్నా మడి గొప్పది కాదు కదా. పూర్వం మడిబట్టెతో చద్దన్నం ముట్టుకునేవారు కాదు. ఎవరి శౌచం వాళ్ళదనుకోండి. ఈ రోజుల్లో అంటే అన్ని రకాలుగా అన్ని పొద్దున్న నిద్రలేస్తూనే స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి వెలిగించేసుకుని అన్నాలు వండేసేవాళ్ళు ఉన్నారు కదండి. ఆ పూర్వం పద్ధతులు వేరు. కాబట్టి ఆవిడ చద్దన్నం తీసుకువచ్చి పెడితే ఆయన దాన్ని తిని తిరిగి బయలుదేరాడు. తిరువణ్ణామలై చేరాలంటే ఇంకా 20 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. తన చెవులకు ఉన్న జోళ్లను ముద్దుకృష్ణ అయ్యర్ దగ్గర పెట్టి వాటిని తాకట్టు పెట్టుకుని, అంటే పూర్వం కాదు ఇప్పుడు కూడా అనుకోండి, ఒడుగైతే చెవులు కుట్టిస్తారు మగపిల్లలకి. ఆ చెవులకు ఉన్న చెవులు కుట్టించినటువంటి బంగారం ముద్దుకృష్ణ అయ్యర్ దగ్గర పెట్టి వాటిని తాకట్టుగా పెట్టుకుని తనకు 5 రూపాయలు ఇవ్వగలరా అని అడిగాడు. ఆయన ఆ చెవి పోకులు తీసి చూశాడు. మంచి బంగారం, మంచి కెంపులు వేసి ఉన్నాయి. 20 రూపాయలైనా ఇవ్వచ్చు అని అనుకున్నాడు. అనుకుని, నీకు తప్పకుండా 5 రూపాయలు ఇస్తాను, కానీ నాయనా, మళ్ళీ నువ్వు నీ జోళ్ళు విడిపించుకోవాలనుకున్నప్పుడు నీవు వచ్చి పట్టుకెళ్ళు అని చెప్పి తన అడ్రస్ రాసి 5 రూపాయలు ఇచ్చాడు. చిత్రం ఏమిటంటే, ఆయన ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే ఆ అడ్రస్ కాగితం చింపేసి బయట పారేశాడు. లోపల ముద్దుకృష్ణ భాగవతార చెల్లెలు మాత్రం గబగబా వచ్చి, అయ్యో నాయనా, అన్నం లేక ఏమి ఇబ్బంది పడతావో, ఇదిగో ఈ పిండి వంటలు పట్టుకెళ్ళు అని కొన్ని పిండి వంటలను ఒక మూట కట్టి ఇచ్చింది. ఆయన 20 కిలోమీటర్ల దూరం నడిచి తిరువణ్ణామలై చేరుకున్నాడు. ఆయన తిరువణ్ణామలై చేరేసరికి తెల్లవారుతోంది. ఆ రోజులలో అరుణాచలేశ్వరుడి దేవాలయానికి జీర్ణోద్ధరణ జరుగుతోంది. అందుకని 9 గంటలైతే తప్ప గుడి తెరిచేవారు కాదు. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద కర్రలు, ఇనుపవి అవి కట్టి ఉండేవి. జీర్ణోద్ధరణ అంటే తిరిగి అంటే చక్కగా కడుతున్నారనమాట. అంటే రీమేకింగ్ అంటారు కదండి. మళ్ళీ అక్కడ పాడైపోయినవి అవి కూడా శుభ్రంగా కడుతున్నారు. అందుకని అక్కడికి పెద్ద పెద్ద కర్రలు, ఇనపవి, ఊచలు అవి కట్టి ఉండేవి. తెలియక చీకట్లో ఎవరైనా వెడితే ఏది కొట్టుకుంటుందో ఇబ్బంది వస్తుందని గుడిని ఉదయాన్నే తెరిచేవారు కాదు. చాలా ఆశ్చర్యకరంగా ఇంకా చీకట్లు విచ్చుకోకముందే ఈయన అరుణాచలేశ్వరుడి గుడి దగ్గరికి వెళ్ళేసరికి అంతరాలయం తలుపులు కూడా తెరిచి ఉన్నాయి. అర్చకులు కూడా లోపల లేరు. దుమ్ము పట్టేసిన వంటితో, లోపలికి పోయిన కళ్ళతో ఉన్న పిల్లవాడు పరుగు పరుగున అంతరాలయంలోకి వెళ్ళిపోయి శివలింగాన్ని కౌగిలించుకుని ఒక్కటే మాట చెప్పాడు. అప్పా, మీరు పిలిచారు, నేను వచ్చాను, అంతే వారన్నది. ఈశ్వరుడు ఏమి కృప చేయాలనుకున్నాడో తెలీదు. ఆయన బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న తటాకనందు స్నానం చేశాడు. ఒక్కసారి తన వంట మీదకు చూసుకున్నాడు. తను వేసుకున్న బట్టలను విప్పేసి చింపేసి ఒక బట్టను మాత్రం గోచిగా పెట్టుకున్నాడు. ఆఖరికి మీద ఉన్న యజ్ఞోపవీతాన్ని కూడా పరిత్యజించాడు. ఆయన సమాధి యందు కూర్చుందాం అనుకున్నాడు. తిరువణ్ణామలైలో తలనీలాలు ఇచ్చే సాంప్రదాయం ఒకటి ఉంది. కానీ ఆ రోజుల్లో భక్తులు తలనీలాలు ఇచ్చినట్లయితే వారి నుండి క్షురకులు కొంచెం భూరికానుకలను పుచ్చుకునేవారు. భూరికానుకలంటే ఎంతో కొంత డబ్బుని. ఒకతను వచ్చి, ఈయనకు తలనీలాలు ఇస్తావా అని అడిగాడు. అప్పుడు ఆయన, ఈశ్వరుడు ఈ కట్టెకు వెంట్రుకలు కూడా ఎందుకు అని అనుకుంటున్నాడు. అనుకుని ఆయన ఇచ్చేయమన్నాడేమో అనుకుని ఇచ్చేస్తానన్నాడు. ఇతను గబగబా ఆయనని చేయి పట్టుకుని తీసుకువెళ్ళి ఒక క్షురకుడు ఇంట్లో కూర్చోబెట్టాడు. ఆయన వద్ద మిగిలిపోయిన డబ్బులో కొంచెం డబ్బు అతనికి ఇచ్చాడు. ఈయనకి గుండు చేయించబడింది. మళ్ళీ గుళ్ళోకి వచ్చాడు. నీటి మధ్యలో నిలబెట్టి గురువులు దీక్ష ఇస్తారు. అందుకని ఈశ్వరుడు ఏమనుకున్నాడో అప్పుడు బ్రహ్మాండమైన వర్షం పడి ఆయన పూర్తిగా తడిసిపోయాడు. అంతే కదండి, తలనీలాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి కదా. అలా చెయ్యకుండా కనుక గుళ్ళోకి వెళ్ళడం తప్పు అవుతుంది. అందుకనే ఇతను స్నానం చేస్తాడో చెయ్యడో అనే ఉద్దేశంతో పరమేశ్వరుడే పెద్ద వర్షాన్ని చేయించి పడనిచ్చి ఆయన చేత స్నానం చేయించినట్టుగా
పూర్తిగా తడిసిపోయేటట్టుగా చేశాడు. ఆ మిగిలిపోయిన డబ్బులు, చేతిలో ఉన్న పిండి వంటలను సరోవరంలోకి విసిరేశాడు. విసిరేసి అరుణాచల దేవాలయంలో ఒక మూల కూర్చుని ఆయన ధ్యానమగ్నులైపోయారు. అంతే. ఇక అసలు అన్నం తిన్నానా, అన్నం తినలేదా, లేకపోతే బాహ్య ప్రపంచం ఏమిటి, ఇవేమీ లేవు. అంతర్ముఖులై అలా కూర్చుంటే ఆ జుట్టు పెరిగిపోయింది, గెడ్డం పెరిగిపోతుంది, ఒళ్ళంతా మట్టి పట్టేసింది. ఇలా ఉండగా ఉండగా చాలామంది ఊళ్ళో ఉన్న పిల్లలు, పెద్దలు ఈయన మీద కుండ పెంకులు విసిరేవారు, రాళ్ళు విసిరేవారు. దానివల్ల ధ్యానంలోంచి బయటికి వచ్చేస్తూ ఉండేవాడు. ఇలా కాదనుకుని ఒకనాడు బయలుదేరి అక్కడ గల పాతాళలింగం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎప్పుడూ తేమగా ఉంటుంది. అది ఒక యోగి సమాధి, చీకటిగా ఉంటుంది. అందులో మనిషి ఉన్నాడో లేడో కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ శివలింగం వెనకాతలకి వెళ్ళి కూర్చుని ధ్యానమగ్నులై ఉండిపోయాడు. ఆయన అలా కూర్చుని ఉండగా ఆయన తొడల కింద చమాయింపు ఉండడం వలన పురుగులు, జర్రులు అవి చేరి ఆయన తొడలను కరిచేస్తూ ఉండేవి. ఆయన తొడల నుండి నెత్తురు కారిపోయేది. మనుష్యుల నెత్తురు తాగే లక్షణం ఉన్న పెద్ద పెద్ద చీమలు తొడల కింద చేరి ఆ నెత్తురు చప్పరిస్తూ ఆయన తొడలు కొరికేస్తూ ఉండేవి. అలాగే నెత్తురు అట్టలు కట్టేసి తొడలన్నీ కొరుక్కుపోయినా అదేమీ తెలియకుండా ఆయన సమాధి మగ్నులై ఉండేవారు. ఆయన పెట్టుకున్న గోచి కూడా పూర్తిగా శిథిలమైపోయింది. ఒక ఆవిడ ఎందుకో ఒక రోజున లోపలికి తొంగి చూసింది. ఉలిక్కిపడింది. లోపల తేజస్సుతో ఒక పిల్లవాడు తపస్సులో ఉన్నాడు. ఆవిడికి ఆ పిల్లవాడిని కదపడానికి భయపడింది. ఆవిడ లోపలికి వెళ్ళి ఆయన కట్టుకుంటారనే ఉద్దేశంతో ఒక పంచె, ఒక తువ్వాలు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. తన శరీరం గురించే తనకి ఎరకలేని వ్యక్తికి ఆవిడ పట్టుకొచ్చిన పెట్టిన బట్టలు ఎలా తెలుస్తాయండి? తెలియదు కదా. ఆయన అలాగే సమాధిమగ్నులై ఉన్నాడు. ఈయనను శేషాద్రి స్వామి కనిపెట్టాడు. శేషాద్రి స్వామి కూడా బ్రహ్మజ్ఞానండి. కంచిలో ఉన్న అమ్మవారి అనుగ్రహం పొందినవాడు. ఆయన వెడుతున్నా వెనకాతల పడి పిల్లలు రాళ్ళు విసురుతూ ఉండేవారు. ఆయన ఒకనాడు పాతాళలింగం దగ్గర ఉన్న పిల్లవాడి కోసమని వెడుతుంటే పిల్లలు ఆయన వెనకబడి ఆయనను రాళ్లతో కొడుతున్నారు. శేషాద్రి స్వామి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని నలుగురిని పిలిచి, ఒక బ్రాహ్మణ స్వామి ఇందులో ఉన్నాడు. ఆ పిల్లవాడికి పురుగులు తొడలన్నీ కొరికివేశాయి. ప్రాణత్యాగం అయిపోతుందో ఏమిటో. ఆ పిల్లవాడిని ఎత్తి పైకి తీసుకురండి అని చెప్పాడు. ఆయన ఒక బ్రహ్మజ్ఞాని కాబట్టి గుర్తుపట్టాడు. నలుగురు వచ్చి ఈయనను కదిపారు, కానీ ఈయన కదలలేదు. ఈయన ధ్యానమగ్నుడే అలాగే ఉండిపోయాడు. ఈయనను అలాగే ఎత్తి బయటికి తీసుకొచ్చారు. ఆయనను ఎత్తి తీసుకువస్తున్నప్పుడు శరీరం క్రింద అంతా నెత్తుటట్టలు, పురుగులు. అలా తీసుకువచ్చి కూర్చోబెట్టారు. అప్పుడు ఆయన బహిర్ముఖులయ్యారు. దేవాలయంలో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ముందు పసుపు నీళ్లతో చేస్తారు కదండి. తర్వాత విభూతితోటి, పాలతోటి, పంచదార వేస్తారు. ఇవన్నీ కలిపి పక్కనున్న సోమసూత్రంలోంచి అభిషేక కుండంలో పడిపోతాయి. ఈయన ఎప్పుడైనా బహిర్ముఖులైతే అర్చకులు అన్నీ కలిసిపోయిన పాలు ఒక గ్లాసుడు అక్కడ పెట్టేవారు. రంగురంగులతో నేతి చెట్లతో ఉన్న పాలని ఆయన తాగేసి అక్కడ పెట్టేసేవారు. అది రుచి అని కానీ, అది నాకు ఇచ్చారేమిటని కానీ ఆయన అడిగేవాడు కాదు. ఒకసారి ఒక ప్రధాన అర్చకుడు చూసి చాలా బాధపడి, ఏమయ్యా, ఇంత చిన్న వయసులో అటువంటి తపశ్శక్తిని పొందాడు, ఆయనకి ఇవా ఇచ్చేది? ఉత్సవమూర్తులకు మీరు కేవలం క్షీరాభిషేకం చేసినప్పుడు పాలు ఒక్కటి పడతారు కదా, అవి పట్టుకెళ్ళి అక్కడ పెడుతూ ఉండండి. తాగితే అవి తాగుతాడు, లేకపోతే లేదు అని చెప్పాడు. అప్పటి నుంచి వాళ్ళు పాలు ఒకటే పట్టుకెళ్ళి పెట్టేవారు. అలా మహానుభావుడు చాలా కాలం అక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు ఆయనను కొందరు రాళ్లతో కొట్టారు, గోళ్లతో గోకారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆయన మీద ఉమ్మి కూడా ఉమ్మారు. ఒక్కనాడు ఆయన ఎదుట తిరిగి ఏమిటి అఘాయిత్యం అని ఎవ్వరినీ ఏమీ అనలేదు. వాహన మంటపంలోకి దూరి వెళ్ళి అక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటుంటే రమణ మహర్షిని ఆలయ అధికారాలు విమర్శించారు. భగవాన్ మంచి పొడుగైన మనిషి, వాహనాల మధ్యలోంచి దూరి ఎవ్వరికీ కనపడకుండా ఒక గోడమూల కూర్చుని రాత్రి పగలు అనే భేదం లేకుండా తపస్సు చేసుకునేవాడు. అక్కడికి ఎవ్వరూ వచ్చేవారు కాదు. తర్వాత ఆయన అక్కడ ఉన్నారని తెలుసుకుని అక్కడ కూడా ఆయనను అల్లజడి చేశారు. ఆలయ దక్షిణం వెనకాతల ఇప్ప చెట్టు ఉండేది. చీకటి పడితే అక్కడికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. కొన్నాళ్ళు అక్కడ కూర్చుని తపస్సు చేశారు. చూడండి, భగవంతుడిని తపస్సు చేసుకుని ధ్యానంలో ఉందామనుకున్నా కూడా అడ్డంకులే మన ప్రపంచంలో జనాలు, మిగిలిన వాళ్ళు కదండి. ఆ రకంగా ఆయన కొన్నాళ్ళు అక్కడ కూర్చుని తపస్సు చేసుకున్నాడు. ఉద్దండి నాయనారని ఒక నాయనారు ఆ పక్క ఊళ్ళో ఉండేవారు. ఇలా ధ్యానమగ్నులై ఉండిపోతుంటే మహానుభావుడిని ఒకసారి ఆ ఉద్దండి నాయనారు చూశాడు. ఒక బ్రహ్మజ్ఞానికి సేవ చేసుకోవాలని ఆయన కోరిక. ఆయన తిరువణ్ణామలై వచ్చి ఆ పిల్లవాడిని చూసి, ఈయన గొప్ప బ్రహ్మజ్ఞానిలా ఉన్నాడు, ఈయనతో మాట్లాడదామని 2 నెలలు కూర్చున్నాడు. ఆయన ఎప్పుడూ కళ్ళు విప్పలేదు, మాట్లాడలేదు. ఎప్పుడో కొన్ని రోజులకు ఒకసారి కళ్ళు విప్పి అక్కడ పాలు ఉంటే తాగి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు. వెనకాతల ఏదైనా పలకరిస్తూ వెళ్ళినా మౌనమే శరణ్యం. ఏమీ మాట్లాడేవాడు కాదు.
ఈ ఉద్దండి నాయనారికి బాధ ఆగక ఆయన బహిర్ముఖులైనప్పుడు వెళ్ళి కొద్దిగా అన్నం తెచ్చిపెట్టేవాడు. చిత్రం ఏమిటంటే ఆయన అన్నం తేవడానికి వెళ్ళే లోపల రమణ మహర్షి అంతర్ముఖులైపోతూ మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు. ఒక రోజున ఉద్దండి నాయనారు తిరిగి వచ్చేసరికి ఒక ధూర్తుడు ఆలయంలో ప్రదక్షిణం చేసి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ తపస్సు అని వంకపెట్టి ఈయన రాయివలే కూర్చున్నాడని ఆయన వెనక చేరి ఆయన మెడ మీద నుంచి వీపు వరకు మూత్ర విసర్జన చేసేశాడు. దీనిని దూరం నుంచి ఉద్దండి నాయనారు చూశాడు. రమణులు వెనక్కి చూశారు. అతడు మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఆయన ఏమీ అనలేదు. అలాగే కూర్చున్నాడు. మూత్రంతో ఆయన శరీరం తడిసిపోయింది. ఏమిటి ఆయన చేసిన నేరం అసలు? మహానుభావులు మహాజ్ఞానులైన వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టబట్టి ఈ దేశానికి ఇంత పేరు వచ్చిందండి. అటువంటి గడ్డ మీద మనం తిరుగుతున్నాం. అటువంటి వారి ఫోటో కానీ అటువంటి వారి గురించి పుస్తకం కానీ ఒకటి ఇంట్లో లేకపోతే అటువంటి వారి గురించి బిడ్డలకి చెప్పుకోవడం మనకి చేత కాకపోతే ఒక్కసారి తిరువణ్ణామలై వెళ్ళకపోతే ఆ మహానుభావుడు నిద్రించిన ప్రదేశాన్ని మనం మన పిల్లలకు చూపించకపోతే మనం జీవితంలో తండ్రిగా తల్లిగా విఫలమైపోయినట్లే. మహానుభావుడు ఎంతో గొప్ప పవిత్రమూర్తి. ఉద్దండి నాయనారికి కళ్ళనీళ్ళు ఆగలేదు. మనకిప్పుడు చదువుతుంటూను వింటుంటేనే కళ్ళనీళ్ళు ఆగట్లేదు. స్వయంగా చూసిన ఆయనకి కళ్ళనీళ్ళు ఆగలేదు అనడంలో వింతేం లేదు కదండి. ఆయన మీద మూత్రం పోసారని బెంగపెట్టుకుని వాళ్ళని వీళ్ళని బతిమాలితే తంబినార అనబడే ఒక మహాత్ముడు ముందుకు వచ్చి ఈయనకి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, ఈయనను ఇక్కడి నుండి తీసుకువెళ్ళి గురుమూర్తంలో కూర్చోబెడదాం అని చెప్పి ఆలయానికి దగ్గరలో ఉన్న గురుమూర్తంలో కూర్చోబెట్టారు. ఆ గురుమూర్తం నిండా పెద్ద పెద్ద చీమలున్నాయి. భగవానులు అక్కడ కూర్చుని ఉండగా ఆయన శరీరం నిండా అవి పట్టేసి శుభ్రంగా కొరికి తినేస్తూ ఉండేవి. గురుమూర్తంలో అప్పుడప్పుడు ఆయన వీపు గోడ కాంచుకునేవారు. ఆయన రూపానికి సంబంధించిన వీపు ముద్ర ఆ గోడ మీద పడింది. తంబినారు ప్రతిరోజు ఆయనకు షోడశోపచార పూజ చేసేవాడు. ఈయన పూజ చేయడానికి వచ్చేవేళకి రమణ మహర్షి మౌనంగా పక్కకి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఆయన చాలా కష్టాలు పడ్డారండి పాపం. నిజానికి వాటిని కష్టాలని మనం అనలేం. ఎందుకంటే జ్ఞానికి కష్టాలు లేవు. జ్ఞాని శరీరానికి కష్టం ఉంది, కానీ జ్ఞానికి లేదు. జ్ఞాని శరీరానికి సాక్షిగా ఉంటాడు. అందుకే కదండి ఆయన అంతలాగా చీమలు జరులు అవి కొరికేస్తున్నా కూడా ఏమాత్రం కదలకుండా అలాగే ధ్యానంలో ఉన్నారు. ఈయన అంతలా ధ్యానంలో ఉన్న తర్వాత ఇంకా ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.